న్యూస్ టీవీ. బోధన్ చాలన్ కేసులో సస్పెండ్ అయిన వాణిజ్య పనుల శాఖ అధికారులకు మరియు ఉద్యోగులకు తిరిగి విధులలో తీసుకోండి. టీసీటీ ఎన్జీఓ సంఘ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎంసీఎస్ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ, వాణిజ్య పనుల శాఖ కమిషనర్ డాక్టర్ టి.కె. శ్రీదేవికు విజ్ఞప్తి. బోధన్ చాలన్ కేసులో సస్పెండ్లో ఉన్న వాణిజ్య పనుల శాఖ అధికారులు మరియు ఉద్యోగులకు వెంటనే వాణిజ్య పనుల శాఖలో విధులలో తీసుకోవాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మంగళవారం రోజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, తెలంగాణ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ సయ్యద్ ముంతాజ్ అలీ రజ్వీ, తెలంగాణ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ డాక్టర్ టి.కె. శ్రీదేవిలకు విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ గత నిజామాబాద్ జిల్లా బోధనలో జరిగిన రైస్ మిల్ యజమానులు వారి యొక్క ఆడిటర్ యొక్క లాలూచ వలన జరిగిన బోధన్ చాలన్ల కేసులో వాణిజ్య పనుల శాఖ అధికారులు మరియు ఉద్యోగులు 40 రోజుల జైలు జీవితం కరీంనగర్లో గడిపారు. వచ్చిన వాణిజ్య పనుల శాఖ అధికారులు మరియు ఉద్యోగులకు వారిని తిరిగి ఉద్యోగాలలో తీసుకోవాలని, మానసికంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారి కుటుంబాలను వారి మీద ఆధారపడిన ఉన్నారని దృష్టిలో ఉంచుకుని మానవతతో వారిని తిరిగి విధులను తీసుకోవాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.